ఇది యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అండి. తెలంగాణలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అతిపెద్ద ఆలయం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు అని అంటారు. ఇది మీరు ఇందాక చూసిన ద్వారము లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళే ద్వారము. నార్మల్గా గుడిలోకి అందరూ కూడా మెట్లెక్కి కొండ మెట్లెక్కి వస్తారు. మేము పెద్దవాళ్ళతోటి అంటే మా తల్లిదండ్రులతో పాటు వచ్చాము కాబట్టి లిఫ్ట్ని యూస్ చేసాము. ఇదిగోండి, ఇది గుడి ఆవరణ. చూసారంటే ఇదంతా కూడా పురాతన ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది. అంటే కాకతీయుల నాటి ఆర్కిటెక్చర్ని వీళ్ళు కాపీ చేశారు. చోళులు, కాకతీయులు నాడు యూస్ చేసిన ఆర్కిటెక్చర్ని ఇక్కడ యూస్ చేశారు. అందుకేనేమో చాలా పురాతనమైన గుడిలాగా ఉంటుంది. కావడానికి పురాతనమైనదైనా అందరికీ తెలిసిందే. ఇది మొన్ననే 2016లో దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అప్పటి నుంచి చేసినా కూడా 2022 కల్లా దీనిది అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. మేము ఇక్కడికి పొద్దున్నే తెల్లవారుజామునే 4:30 కల్లా వచ్చేసామండి. ఇక్కడ నిజ అభిషేకం చేయించుకున్నాము. అరగంట పాటు స్వామివారి గర్భాలయం దగ్గర స్వామివారి సన్నిధిలో కూర్చోపెట్టి పూజ చేస్తారండి. అత్యద్భుతమైన ఫీలింగ్. అండ్ స్వామివారి విశిష్టతని, ఆయన ఎలా అక్కడ స్వయంభూగా వెలిశారు, ఇవన్నీ కూడా మనకి అక్కడ చెప్తారు. ఇదిగోండి, ఇప్పుడు చూశారు కదా, ఈ ఆవరణ మొత్తం కూడా ఇందాక చూశారు, ఒక చిన్న బెంచ్ లాంటిది అక్కడ ఉన్నది. అక్కడి నుంచి మనకి అక్కడ 150 రూపీస్ టికెట్స్ ఇస్తారండి. అట్లీస్ట్ ఆ టైంలో ఇచ్చారు. మరి ఎప్పుడు ఎక్కడ ఇస్తారో నాకు తెలియదు, కానీ అది తెల్లవారుజాము టైప్ కాబట్టి మిగతా కౌంటర్స్ ఓపెన్ లేవు కాబట్టి అక్కడి నుంచి ఇచ్చారు. ఆ పక్కనే ముఖద్వారం ఉన్నది. ఇదిగోండి, ఇప్పుడు కనపడుతుంది చూడండి, బంగారు గోపురం. అది కూడా అండర్ కన్స్ట్రక్షనే ఉన్నది ఇంకా కూడా. ఇక్కడ గుడికి 7 గోపురాలు ఉన్నాయి అని అంటారు. అట్లీస్ట్ 3 ఎంట్రన్సెస్, అంటే ముఖద్వారం కాకుండా ఇంకా 2 ద్వారాలని కూడా నేను చూశాను, తెరుస్తూ మూస్తూ ఉన్నారు. ముఖద్వారం నుంచి భక్తుల్ని పంపిస్తారు, ఒక్క ద్వారం నుంచే పంపిస్తారు భక్తుల్ని మాత్రం. చూడాలంటే ఆవరణ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్పెషల్లీ మేము పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళాం కాబట్టి ఆ చల్లని గాలిలో అట్లా ప్రాంగణంలో తిరుగుతూ ఉంటే ఏదో తెలియని శక్తి మనలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను నుంచున్న స్థలం నుంచి మీరు చూసారంటే ఇక్కడి నుంచి ఒక ద్వారము, ఆ ద్వారంలో నుంచి స్వామివారి చాలా దగ్గరగా కనపడుతున్నారు. స్వామివారి విగ్రహం మాత్రం మనకు కనపడట్లేదు, కానీ ఆలయం లోపల వరకు మనకి కనపడుతుంది. అది చాలా అగైన్ సిగ్నిఫికెంట్, చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. దర్శనం అయ్యాక భక్తులు ప్రసాదాలు తీసుకుని, ఇదిగోండి ఇక్కడ గుడిలో ప్రతి చోట స్ప్రెడ్ అయ్యి అన్ని చోట్ల కూడా ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రసాదాలు తిని అక్కడక్కడ చేతులు కడుక్కోవడానికి, మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్యంగా వీకెండ్లో అయితే ఇక్కడ ఇసుక వేస్తే కూడా రాలనంత జనం ఉంటారు. కాకపోతే మేము వచ్చింది వీక్ డేనే కాకుండా ఇప్పుడు నేను షూట్ చేస్తున్న టైం పొద్దున్నే 6:30 టైం అండి. సో మీకు తెలిస్తే ఆ టైంలో ఎట్లా ఉంటుందో. అసలు ఎవరు పెద్దగా ఏమీ లేరు అక్కడ బయట. సో తిరిగి చూస్తూ ఉంటే ఎంతో అద్భుతమైన ఫీలింగ్. అదిగోండి, పైనుంచి కిందకి చూస్తుంటే ఆ సిటీని ఎంత బాగుందో. యాదగిరి గుట్ట అక్కడ అయ్యవారి దర్శనం అయ్యాక నెమ్మదిగా ఇట్లా కిందకు వస్తే ఇక్కడ శివాలయం ఉన్నదండి. శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అది. ఇప్పటికి ఇక్కడ విశిష్టత ఏంటి అని అంటే, ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే, ఇక్కడ స్వామివారు శివయ్య కుటుంబ సమేతంగా ఒక విగ్రహాల రూపేణ దర్శనమిస్తారు. సో అది ఈ గుడి యొక్క విశిష్టత. ఇకపోతే మిగతా లోపల అన్ని కూడా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, ఇలా అన్ని రకాల దేవుళ్ళు కూడా లోపల కొలువయ్యి ఉన్నారు. కాకపోతే లోపలికి కెమెరా అలౌడ్ కాదు కాబట్టి ఇక్కడి నుంచే మనం రఫ్గా ఒక ఐడియా చూసుకుని వెళ్ళిపోదాం కదండి. యాదగిరి గుట్టని దగ్గర అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని కిందకి శివాలయం ఉందండి. ఇక్కడ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇది. మా అమ్మా నాన్నలతో పని కూడా తీసుకుని వచ్చాము ఇక్కడికి. అందరం దర్శనం చేసుకున్నాము.
ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దర్శించుకున్నాక వాళ్ళ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి చూద్దాం. అదిగోండి ఇంకోసారి పర్వతవర్ధిని అమ్మవారు. కానీ లోపల గుడిలోకి తీసుకెళ్ళటం బాగుండదు కాబట్టి నేను తీసుకెళ్ళడం నాకు ఇష్టం ఉండదండి. స్వామివారిని అట్లాగా కెమెరాని గర్భగుడిలో స్వామివారిని తీయడం. అందుకే తీసుకెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడ బోర్డులైతే పెట్టలేదు తీసుకెళ్ళకూడదు అని. బట్ సంహవ్ నాకిష్టం లేదు కాబట్టి నేను అది తీసుకెళ్ళలేదు, చెయ్యలేదు. సో, ఇప్పుడు వీళ్ళది చూద్దాము మా అమ్మ, నాన్న ఎట్లా ఫీల్ అవుతున్నారో. ఎందుకంటే వాళ్ళ ఈ ప్రయాణంలో వాళ్ళు చాలా చాలా గుళ్ళు చేసి చూసారు. ఆహ్, ఎక్కడికి అది కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఈవెన్ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న సరస్వతి అమ్మవారు ఇట్లాగా ప్రతి నేపాల్ ఎళ్లారు, శ్రీలంక వెళ్లారు. అన్ని చోట్ల కూడా వాళ్ళు అన్ని అమ్మవార్లని అందరిని దర్శించుకొనొచ్చారు. ఇక్కడికొస్తే ఇవాళ యాదగిరి గుట్టని వచ్చి స్వామివారిని దర్శించుకోవటం ఎట్లా ఉన్నదో వాళ్ళ ఫీలింగ్ చూద్దాం. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఆ! ఇదివరకటి కంటే ఇప్పుడు గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు. ఆ! ఇదివరకు ఒట్టి కొండ మీదే ఉండేది. ఇప్పుడు చుట్టూ గుడి చుట్టూ ఇవన్నీ సోపాలయాలు అవి చేసి చాలా బాగా చేశారు. సంతోషంగా ఉంది. అమ్మ నీకెట్లా అనిపించిందమ్మా? చాలా బాగుంది. ఇది కూడా శివాలయం చాలా బాగుందమ్మా. రామేశ్వరం లాగా స్ఫటికలింగం అది ఉండి చాలా బాగుంది. ఓకే. వాళ్ళకి కూడా చాలా నచ్చిందట. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా కూడా ఐ థింక్ ఇక్కడితో వైండ్ అప్ చేద్దాము. బాయ్ అండ్ సీ యూ సూన్.